పరిణతి లేనటువంటి మాట తీరు తెలియనటువంటి హుందాతనం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్లో ఇది 21వ రోజు. అనిత గారు తక్షణం తన పదవికి రాజీనామా చేసి సమాజాన్ని రక్షించాలని కోరుతున్నాం. ఒకరిని తిట్టడం కోసమే, ఒకరిని పులివెందులు అని ఎమ్మెల్యే అని అంటూ ఆనందపడటం కోసమే ఆమె ఎన్నికల్లో పోటీ చేసినట్టు, గెలిచినట్టు, మంత్రినట్టు కనిపిస్తుంది తప్ప ఏదో అలా మాటలు మాట్లాడుతూ కాలం గడిపేస్తున్న వైఖరి కనిపిస్తుంది తప్ప అత్యాచారాలు, హత్యలు వగైరా వాటి పట్ల, వాటిని ఆపాలనే వాటి పట్ల శ్రద్ధ ఉన్నట్టు అనిపించడం లేదు. గంజాయి గురించి మాట్లాడుతున్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడటం లేదు. గంజాయి హబ్గా మారింది ఒకప్పుడు, దాన్ని కాఫీ హబ్గా మార్చేసే మరొక ప్రాంతాన్ని అంటున్నారు. రాష్ట్రం అంతా దొరుకుతుంది అంటున్నారు. మరి డ్రగ్స్ ఎందుకు ఆపలేకపోతున్నారు? గంజాయి గురించి మాట్లాడితే నింద ఒకళ్ళ మీదకి వెళ్తుంది రాష్ట్రంలో, అలా వేయచ్చు. డ్రగ్స్ గురించి మాట్లాడితే కష్టం అనుకుంటా. డ్రగ్స్ గురించి మాట్లాడితే నింద ఎవరి మీద వేయాలి? ఆరోపణ ఎవరి మీద చేయాలి? ఆ నిందలో, ఆరోపణలో, ఇతరత్ర విషయాల్లో ఎవరెవరి పాత్ర, అలాంటి విషయాలు ఉంటే ఉండొచ్చు కాక. గంజాయి ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారు చట్టం చూస్తుంది, డ్రగ్స్ ఎవరైనా చేస్తున్నారు వ్యాపారం చట్టం చూస్తుంది. కానీ గంజాయి గురించి మాట్లాడుతున్నంత తీవ్రంగా ఎందుకు డ్రగ్స్ గురించి మాట్లాడటం లేదు? లెక్క ప్రకారం ఉన్నటువంటి హోంమంత్రి సమాజ శాంతికి, భద్రతకి ప్రమాదకరం, ఇబ్బందికరం. అందుకే రాజీనామా అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్కి. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.